డాక్టర్ గారు, మా బిడ్డకు పాలు సరిపోవటం లేదు, ఏవైనా డబ్బా పాలు రాసి ఇవ్వండి. పాలు సరిపోకపోవడం అనేది 99% ఉండదండి. పాలు అనేవి ప్రతి ఒక్కరికి సరిపోతాయి. సో జంతువులు, ఆవులు, గేదెలు తన బిడ్డకి పాలు సరిపోతలేవని అంటున్నాయా? అనట్లేదు. ఓన్లీ మనుషులు మనమే ఎందుకు అంటున్నాం? ఎందుకంటే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. సో పాలు సరిపోకపోవడం అనేది 99% మన ప్రకృతిలో ఉండదు. డబ్బా పాలు అనేది అన్లెస్ మెడికల్ ఇండికేటెడ్ తప్పించి ఇవ్వడం మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సి అవసరం ఉంది. సో పాలు రాకపోతే, పాలు రావడానికి రకరకాల వేరే ఉంటాయి. మోటివేషన్ అంటే డెలివరీ కాకముందే వాళ్ళ అత్త మామ కూడా పాలు రాకపోవచ్చు, డబ్బా పాలు ఇద్దాము అని అంటుంటారు. అలా కాదు, ఫస్ట్ నుంచి మోటివేట్ చేయాలి. సో గైనిక్ సిస్టరు, గైనకాలజిస్ట్, అత్తలు, తల్లులు బిడ్డకి పాలు ఇస్తాం, అమ్మ పాలు వస్తాయి ఇవ్వండి అని వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి పచ్చం ఇస్తూ ఉంటారు, ఫుడ్ ఇవ్వకుండా కారము అలాంటివి పెడుతూ ఉంటారు. అలా కాదు, వాళ్ళ హైడ్రేషన్ ఉండాలి, వాళ్ళు మినిమం 2 లీటర్స్ వాటర్ తాగాలి, ఫుడ్ బాగా తీసుకోవాలి, ఓన్లీ పచ్చం లాంటివి ఏమి ఉండకూడదు. ఇంకొకసారి రేర్గా పాలు రాకపోతే గ్యాలక్టోకోక్స్ అంటే కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి, అవి వేసుకున్న మిల్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. పాలు బేబీ ఇమ్యూనిటీ పెంచుతుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది, హార్ట్ అటాక్, ఆస్తమా, డయాబెటీస్ ఇలాంటి రోగాల నుంచి కూడా కాపాడుతుంది. బేబీకి చాలా అవసరం. సో మిల్క్ ఈస్ మెడిసిన్ ఫర్ బేబీ.